ఆర్టీసీ సమ్మె కార్మికులు ఎందుకు చేస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, నేను షహనాజ్. ప్రతిరోజు లక్షల మంది జీవితాలను ముందుకు తీసుకెళ్లే బస్సులు ఈరోజు ఎందుకు ఆగిపోయాయి? ఎందుకు రోడ్డుపై నిలిచిపోయింది ప్రజల ప్రయాణం? ఇది సాధారణ సమ్మెనేనా, లేక సంవత్సరాలుగా కార్మికుల మదిలోని ఆవేదన? తెలంగాణలో టీఎస్ఆర్టీసీ సమ్మె అసలు నిజాలు ఏమిటి? ఏప్రిల్ 2026 చివరిలో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. రోజుకు 60 లక్షల ప్రయాణికులు ప్రభావం. విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీవితం ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ప్రజలు ఒకవైపు బాధపడుతుంటే కార్మికులు ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారు? వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏమిటి? ప్రభుత్వంలో విలీనం. ఆర్టీసీ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని. అసలు ఎందుకు ప్రభుత్వ గుర్తింపు ఉంటే ఏం జరుగుతుంది? జాబ్ సెక్యూరిటీ, పెన్షన్, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. వేతన సవరణ, పిఆర్సీ, సంవత్సరాలుగా జీతాలు మారలేదు. ఉద్యోగుల మేము కష్టపడుతున్నాం కానీ గౌరవం లేదు. 3 కాంట్రాక్టు ఉద్యోగులు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే వేలాది మంది తాత్కాలిక ఉద్యోగుల భవిష్యత్తు ఏమిటి? పర్మనెంట్ చేయాలని. 4 ఎన్నికల హామీలు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. ఉద్యోగుల ప్రశ్న ఏమిటంటే హామీలు ఇచ్చి ఇప్పుడు మర్చిపోయారా? మేము ప్రజలకు సేవ చేస్తున్నాం, హామీలు అమలు చేయాలి. ప్రభుత్వ వాదన ఏమిటంటే ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉంది, ఒక్కసారిగా అన్ని అమలు చేయటం కష్టం. ఇది ఎవరి తప్పు? హామీలు ఇచ్చి నెరవేర్చని ప్రభుత్వానిదా? న్యాయమైన హక్కులు అడుగుతున్న కార్మికులదా? ఈ సమ్మె కేవలం జీతాల కోసమే కాదు, ఇది గౌరవం కోసం, భద్రత కోసం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పోరాటం. ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. బస్సులు కేవలం వాహనాలు కాదు, అది ప్రజల జీవన రేఖలు. ఆ జీవన రేఖ ఆగిపోతే ప్రభావం అందరికీ ఉంటుంది. ఆర్టీసీ సమ్మెపై మీ అభిప్రాయం ఏమిటి? ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు?